హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు వీడియో మన డే 4 వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే చూద్దాం. సో, మార్నింగ్ అయితే నా డైలీ రొటీన్‌లో ఇంకా మీరు చూస్తున్నారు గదా! సో, నేను నా వెయిట్‌ని అయితే తీసేసుకున్నాను. సో, బిఫోర్ డే 3 వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో చెక్ చేస్తే నా వెయిట్ అండ్ నౌ ఇప్పటికి సో, నేను ఎన్ని గ్రామ్స్ వెయిట్ లాస్ అయ్యాను అనేది సో, ఈరోజు మీకే వదిలేస్తున్నాను. మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ వీడియోని గనక వాచ్ చేయకపోతే ఎళ్లి నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ షేర్ చేస్తాను. సో, గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో, ఇలా నా ఫిట్ అవర్‌ని అయితే నేను కంప్లీట్ చేశాను. సో, ఫిట్ అవర్ చేయటం వల్ల చాలా యాక్టివ్‌గా ఉండటమే కాకుండా నెక్స్ట్ అఫ్రెష్ ఎప్పుడైతే తీసుకుంటామో విత్ లో క్యాలరీస్‌లో మనము కాఫీ అండ్ టీ రీప్లేస్‌మెంట్ అని ఎలా అయితే చెప్పానో సో, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల టాక్సిన్స్‌ని మన బాడీలోంచి ఫ్లష్ అవుట్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, నెక్స్ట్ అలానే నా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. సో, ఆ షేక్‌ని అయితే నేను మార్నింగ్ కంప్లీట్ చేశాను. సో, టైమింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మనకి. సో, బ్రేక్‌ఫాస్ట్ టైమింగ్స్ ఏంటి, స్నాక్ టైమ్ ఏంటి, ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్ ఏంటి అనేది టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మన బాడీలో బయాలజికల్ క్లాక్ బేస్ ప్రకారమే మనము మన బాడీకి యాక్టివిటీ అనేది కంపల్సరీ ఇవ్వాలి. సో, నెక్స్ట్ స్నాక్స్‌కొచ్చేసరికి బఠానీ టైప్ తీసుకెళ్ళాను. సో, దాంట్లో మనకి ప్రోటీన్ ఉంటుంది కదా! కాస్త క్రంచీగా ఉంటాయి అని చెప్పేసి తీసుకెళ్ళి తిన్నాను. సో, నెక్స్ట్ చూస్తే ఆఫ్టర్‌నూన్ లంచ్. సో, ఆఫ్టర్‌నూన్ లంచ్‌కొచ్చేసరికి సో, నేనే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ రోజే అయితే మీరిక్కడ చెక్ చేయొచ్చు. సో, నా ఫేవరెట్ సలాడ్‌ని అయితే నేను చేయబోతున్నాను. సో, సింపుల్‌గా క్యారెట్ అండ్ కుకుంబర్ తీసుకొని సో, కట్‌తో నేను సలాడ్‌ని అయితే చేశాను. సో, చాలా టేస్టీగా ఉంటుంది. వన్స్ ఒకసారి మీరు చెక్ చేయొచ్చు నేను ఎలా చేశాను అని మీరు కూడా ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. సో, ఎందుకు అంటే మనం మీల్ లంచ్ ప్లేట్ తీసుకుంటున్నప్పుడు సలాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే మనం ఆ కార్బోహైడ్రేట్స్‌ని మనము కట్ చేయటానికి ఈ సలాడ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇలా ఫైబర్ అండ్ వాటర్ ఫుడ్స్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో సో, స్టమక్ మనకి ఫిల్ అయినట్లుగా అనిపించటమే కాకుండా లాంగ్ టైం మనకి హంగ్రీ లెవెల్స్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. అలానే క్రేవింగ్స్ ఫుడ్ పైన అవ్వకోకుండా మన బాడీ అనేది ఫుల్‌ఫిల్‌గా పెట్టుకోగలుగుతుందనమాట. సో, ఇలా మనము ప్లాన్ చేసి డిఫరెంట్‌గా తీసుకోవటం అనేది చాలా బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ మెటబాలిజంని కూడా మనము ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తూ ఉంటామో అప్పుడు మన ప్రోగ్రెస్‌లో ఉండటం అనేది జరుగుతుంది వెయిట్ లాస్ అనేది కూడా. సో, ఇదంతా పారామీటర్స్ గురించి నేను ఆఫ్టర్ దట్ నేను క్లియర్‌గా ఒక వీడియో అయితే చేస్తాను. సో, ఇలా నేనైతే సలాడ్‌ని అయితే చేసేసుకున్నాను. సో, లైట్‌గా పెప్పర్ అండ్ సాల్ట్ సో, చిల్లీ ఫ్లేక్స్ ఏసి నేను ఈ సలాడ్‌ని అయితే చేసేసుకున్నాను. చాలా బాగుంది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇది నా మీల్ ప్లేట్ అనమాట. సో, ఈరోజు కాస్త డిఫరెంట్‌గా తీసుకున్నాను. పీనట్ అండ్ ఎక్కువ మోర్ ప్రోటీన్ ఉన్న ఫుడ్‌ని అయితే తీసుకున్నాను. ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉండేది. సో, అలా నా లంచ్‌ని అయితే కంప్లీట్ చేశాను ఆఫ్టర్‌నూను. సో, ఆఫ్టర్ దట్ మళ్ళీ స్నాక్స్‌కి అయితే నేను షేక్‌ని అయితే కంప్లీట్ చేశాను. సో, ఫర్దర్‌గా మళ్ళీ నైట్ డిన్నర్ టైమ్ వచ్చేసరికి మళ్ళీ నేను అగైన్ డిన్నర్ షేక్‌ని అయితే చేసుకొని సో, చాలా డెలీషియస్‌గా నేను చాలా ఎంజాయ్ చేస్తూ సిప్ బై సిప్ అండ్ డిన్నర్ క్లబ్ జరుగుతుంది మాకి. సో, ఆ కమ్యూనిటీ సైడ్ నుంచి మేమైతే చాలా మంచిగా చిల్ చేస్తూ కంప్లీట్ చేసేసాను. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. బాయ్. నెక్స్ట్ డే 5 వెయిట్ లాస్ ఛాలెంజ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చెక్ చేద్దాం. ఓకేనా? అంటిల్ దెన్ బాయ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.